పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కొవ్వూరు శాసనసభ అభ్యర్థిని, మిత్రపక్షాలు బలపరుస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు మొన్నటి వరకు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి దినేష్ రెడ్డి గారు, బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జి వెంకట రాఘవేంద్ర గారు, జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, జన సైనికులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, కొవ్వూరు ప్రజలందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ రోజు నేను వచ్చింది కొవ్వూరులో మీరంతా ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఎంపిక చేయాలని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. వస్తే మీ ఉత్సాహం చూస్తున్నాను, మీ అభిమానం చూస్తున్నాను. ఈ రోజు ఈ మీటింగ్ 56వ మీటింగ్ ప్రజాగళం. ఎక్కడికి పోయినా ఇదే ఉత్సాహం. ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. 13వ తారీఖున సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. దానికంటే ముందు ఈ రోజే రాజీనామా కూడా చేసేశాడు. రాజకీయాలకు అస్త్ర సన్యాసం చేశాడు. ఈ రోజు మీరు చూసుంటారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో. ఏం తమ్ముళ్ళు, సూపర్ 6 మీరు చూశారు, అది సూపర్ హిట్. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వెలవెలబోయింది. ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైనా ఉందామ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలకు మీకేమైనా కనపడిందా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని నీకు అడుగుతున్నా. రైతులు మీకేమైనా న్యాయం చేస్తానని చెప్పాడా అని అడుగుతున్నా. దేనికి ఎలక్షన్ మేనిఫెస్టో అంటే? నా వల్ల కాదు, దోచుకోవాల్సింది దోచుకున్నా, దాచుకోవాల్సింది దాచుకున్నా, ఇప్పుడు చేతులెత్తేస్తానని చేతులెత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తమ్ముళ్ళు ఇక్కడ చూడండి, ప్రజాసేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు. డబ్బుల కోసం రాలేదు, వాళ్ళు పేరు కోసం వచ్చారు. సేవ ద్వారా పేరు రావాలని ఆలోచించారు. ఇక్కడున్నాడు ఒక ఆయన, నేను ఎమ్మెల్యే చేశా తండ్రి చనిపోతే. నాకు జ్ఞాపకం, బై ఎలక్షన్ వస్తే ఇక్కడనే క్యాంపు పెట్టి జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? ప్రజలను అడుగుతున్నా. ఆ విధంగా 4 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇప్పుడు మనందరికీ, నాకు కాదు ఈ నియోజకవర్గానికే ఒక సవాలుగా తయారయ్యాడు. ఆ సవాలుకు సరి అయిన మెడిసిన్ ప్రశాంత్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయం అంటే దోపిడీ, అది జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సిద్ధాంతం. రాజకీయాలంటే సేవ, రాజకీయాలంటే మంచి చేయాలి, సమాజాన్ని బాగు చేయాలనేది వేమిరెడ్డి గారి కుటుంబం యొక్క సిద్ధాంతం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరు చూశారు, అంతవరకు దినేష్ రెడ్డి గారి పని ఏం చేశారో మనమే చూశాం. ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక ఆడబిడ్డ అనే గౌరవం కూడా లేకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే ఆవిడ పారిపోతుందనుకుంటున్నారు, కానీ ఆవిడ పారిపోదు, వీళ్ళని పారగొడతాదని మరొకసారి తెలియజేస్తున్నా.
ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, పద్ధతి ఉండాలి, కొన్ని విలువలు ఉండాలి. ఈ విలువల్ని పూర్తిగా నాశనం చేసి ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే పేటీఎం బ్యాచ్, ఈ బ్యాచ్ నాకు అనిపిస్తా ఉంది కుక్కల మారిగా మొరుగుతున్నారు. కుక్కలు మురిగితే ఏనుగు భయపడుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఈ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి. నేను అందుకని ఈరోజు మీ అందరికి కూడా ఒకటే కోరుతున్నా, ఈరోజు మీరందరూ కూడా ఈ చిల్లర రాజకీయగాళ్ళని ఇంటికి పంపించాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఈ యొక్క కొవ్వూరులో నిన్నే స్క్రూటినీ అయిపోయింది, యుద్ధం ప్రారంభమైంది. కురుక్షేత్ర యుద్ధం 13న జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ తప్పదు కదా నా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను అదే చెప్పాను అసెంబ్లీలో, ఇది గౌరవ సభ కాదు. ఆడబిడ్డలను అవమానించి నాయకులను అవమానించి గౌరవ సభ. మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచి అసెంబ్లీని గౌరవ అసెంబ్లీగా తయారు చేసి వస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఈ ముఖ్యమంత్రి 2019లో మీ దగ్గరికి వచ్చాడు, పాదయాత్ర చేశాడు. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా? తల మీద చెయ్యి పెట్టి నిమిరాడు, బుగ్గలన్నీ కూడా సవరించాడు, ముద్దులు పెట్టాడు. మా తల్లి చెప్పారెట్టు పెట్టాడా లేదా? మీరందరూ ఐస్ మరిగా కరిగిపోయారు. కరిగిపోయి ఒక్క ఛాన్స్ అన్నాడు, తండ్రి లేని బిడ్డ అన్నాడు. పాపం అని మీరంతా ఓట్లేశారు. ఆ పాపం మన పట్ల శాపాలుగా మారే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ కొవ్వూరులో మీరందరూ ఉన్నారు. ఒక్కరి జీవితంలో సరే, మీ కుటుంబ జీవితాలైనా సరే ఏమన్నా మార్పు వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమన్నా మార్పు వచ్చిందామా అని అడుగుతున్నా. ఒక రోడ్డు వేశాడా? ఒక మంచినీళ్ళు తీసుకొచ్చాడా? సాగునీరు ఇచ్చాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఒక కాలేజీ వచ్చిందా? మరి ఏం జరిగింది? అన్ని చేసేసానంటున్నాడు. నేను ఒక విషయం అడుగుతున్నా, మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు. బటన్ నొక్కుతున్నావు, నువ్వు బటన్ నొక్కింది ఎంత, నువ్వు బటన్ బొక్కింది ఎంత, బటన్ నొక్కి దోసింది ఎంత అని అడుగుతున్నా నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ. బటన్ నొక్కి 10 రూపాయలు ఇస్తే అదే బటన్ నొక్కి 1000 రూపాయలు దోచేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా. ఏంటి దోపిడీ? ఇసుక మీకు దొరుకుతా ఉందా తమ్ముళ్ళు? ఈరోజు పక్కనే నది ఉంది, మీకు ఇసుక దొరికే పరిస్థితి ఉందా? ఏంటి కారణం? నేనున్నప్పుడు ట్రాక్టర్ ఎంత వచ్చేది మీకు? 1000 రూపాయలు. ఇప్పుడు ట్రాక్టర్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 5000 అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, దీనివల్ల ఎన్ని నష్టాలు వచ్చాయి? భవన నిర్మాణ కార్మికులు 50 లక్షల మంది తిండి లేక చితికిపోయారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిమెంట్ రేటు పెరిగిందా లేదా? దేనివల్ల పెరిగింది? భారతీయ సిమెంట్. ఇక్కడ ఇసుకలో డబ్బులు రావాలి, సిమెంట్ రేట్లు పెంచాలి. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో అందరూ నష్టపోయాం, భారతీయ సిమెంట్కు మాత్రం లాభాలే లాభాలు. సాక్షి పేపర్కి అయితే లాభాలు. మీకేమన్నా మీ ఆదాయం పెరిగిందా 5 ఏళ్లలో? ఇంకో పక్క మా తమ్ముళ్ళు కొంతమంది
రోజంతా కష్టపడితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని పడుకోవాలనుకుంటారు. అదొక బలహీనత. మా మందు బాబులు ఉన్నారు ఇక్కడ. ఏం తమ్ముళ్ళు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు 200 రూపాయలు అవునా కదా? అది తాగితే ఏమవుతా ఉంది? ఆరోగ్యం, కడుపులో మంట, లివర్ దెబ్బతింటా ఉంది. మా ఆడబిడ్డలు వాళ్ళని హాస్పిటల్కి తీస్తే పోలేక అవస్థ పడుతున్నారు. కడాన కొంతమంది చనిపోతున్నారు. అంటే నీ స్వార్థం కోసం, నీ డబ్బుల కక్కుర్తితో మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఎవరు తమ్ముళ్ళు? ఏ మందుల షాపులైనా సరే మద్యం షాపులో డైరెక్ట్ గా పేమెంట్ ఇచ్చే పరిస్థితి ఉందా? మీరు ఆన్లైన్ లో ఉందా మీకు? మీ ఊర్లో టీ బంక్ వెళ్ళండి, చాయ్ ఇవ్వాలని అడగండి, డబ్బులు తీసుకోడు, ఆన్లైన్ లో ఇమ్మంటాడు. అలాంటిది డబ్బులు పెట్టి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్, లాస్ట్ మైల్ అమ్మకాలు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నా అంటే ఇంతకంటే దుర్మార్గుడు ఉంటాడమ్మా? మీరే చెప్పమని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెరిగాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేనున్నప్పుడు పెరిగాయని అడుగుతున్నా. అప్పుడు పెరగలేదు, ఇప్పుడు పెరిగాయి. కారణం ఏంటి? జగన్. అవునా కాదా? మామూలు జగన్ గా తమ్ముళ్ళు, సైకో జగన్. ఏంటి నాకే అనిపిస్తుంది. ఇంకో పక్క నేను అడుగుతున్నా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పన్నులు పెరిగాయా లేదా? అంటే ఏం జరిగిందంటే, మీకు ఇచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర దోచుకునేది 100 రూపాయలు, అతను దోచుకునేది 1000 రూపాయలు. అది నా బాధ, నా ఆవేదన. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఒక పరిశ్రమలు తీసుకొస్తే ఒక నాయకుడు, అవునా కాదా? ఒక ప్రాజెక్టు కడితే ఒక సమర్థవంతమైన నాయకుడు, అవునా కాదా? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమశిల ఆ మహానుభావుడు ఆలోచించి 34 టీఎంసీ నీళ్లుంటే కాదు 78 టీఎంసీ నీళ్లు చేయాలని నిర్ణయించిన నాయకుడు నందమూరి తారక రామారావు.